దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నెలలో మరొక లేక చివరి పరిశుద్ధ ఆదివారమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లారా, మరి దేవుడు మనతో ఈ ఆదివారం కూడా మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. పరిశుద్ధుడైన దేవ, కృపగల రక్షక, నీ నమ్మకత్వానికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మానవాళికి అవసరమైన అనేకమైన మాటలను మీరు మాకు అందించారు. అందులో ప్రత్యేకంగా కొండ మీద వారు చేసిన ప్రసంగము ప్రపంచంలోనే అత్యున్నత ప్రసంగంగా అది వర్ణించబడింది ప్రభువ. అలాంటి ప్రసంగంలోని కొన్ని మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని, ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలు మాపై పంపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకొని పొందుకొంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. పిల్లరా, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది స్వయాన యేసుక్రీస్తు వారు అన్నారు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రార్థన ఏ విధంగా చేయాలి అనేది యేసుక్రీస్తు వారు మనకి నేర్పిస్తున్నారు. పిల్లరా, ప్రార్థన ఏం చేయాలో నేర్పారు, ఎలా చేయాలో కూడా నేర్పిస్తున్నారు. అందులో ఒక భాగం ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీ గదిలోనికి వెళ్ళి మీ తలుపులు వేసుకొని అని క్లియర్గా చెప్పారు. నేను అంటున్నాను, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి, అప్పుడు రహస్యమందున్న తండ్రి నీ ప్రార్థనను విని చూచి ప్రతిఫలం ఇస్తాడు అని. ఈరోజు అనేక విషయాల్లో మనము తలుపులు వేసుకుంటాం. నేను అంటున్నాను, అందరూ ఇంకా రాత్రి పడుకునే సమయమైనప్పుడు తలుపులన్నీ వేసుకొని వచ్చి పడుకుంటాం. అలాగనే మన యవ్వన బిడ్డలు ఉన్న గదుల్లో మన బిడ్డలు ఉన్నప్పుడు మనము తలుపులు వేస్తాం. అంత మాత్రమే కాదు, విలువైన వస్తువులు ఉన్నటువంటి గదికి ఖచ్చితంగా తలుపులు వేస్తాం. ఒకవేళ లోపల మనం ఏదైనా డబ్బులు లెక్క పెట్టుకునేటప్పుడు తలుపులు వేసుకొని జాగ్రత్తగా చూసుకుంటాం. ఇలాగా అనేక విషయాలకు మనము తలుపులు వేయడం అనే అనుభవం మనకుంది. ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్లుగా ప్రార్థన చేసేటప్పుడు తలుపులు వేసుకునే అనుభవం ఉందా? డిడ్ యు ఎవర్ క్లోజ్ యువర్ డోర్స్ వైల్ యు ఆర్ డూయింగ్ ప్రేయర్? ప్రార్థనలో తలుపులు వేసుకొని నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి, రహస్యమందు చూచుచున్న దేవుడు నిశ్చయముగా నీకు ప్రతిఫలం ఇస్తాడు అని అనుంది. కనుక దేవుని సన్నిధిలో మనము తలుపులు వేసుకొని అనేటువంటి ఈ మాటను ఆలోచన చేస్తే, కేవలం తలుపులు అంటే ఏదో గుమ్మాలకు ఉండే చెక్క తలుపుల గురించి మాత్రమే మనం ఆలోచన చేయడం కాదు పిల్లరా. దాని అర్థం కూడా అది కాదు. ఏది లోనికి ప్రవేశించకుండా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన తలుపులు మూసేసుకోవాలి. ప్రార్థించుచున్నప్పుడు ఏ తలంపు నిన్ను ఆటంకపరచకూడదు. ప్రార్థిస్తున్నప్పుడు, ప్రార్థనలో గడుపుతున్నప్పుడు నీ సెల్ ఫోను నిన్ను అభ్యంతరపరుస్తుంది. ప్రార్థనలో గడుపుతున్నప్పుడే ఎవరో వచ్చి మిమ్మల్ని పిలవడం జరుగుద్ది. ఇలాంటి సందర్భాలు మన భక్తి జీవితంలో చాలాసార్లు మనం అనుభవించాం. అందుకనే ప్రభువు చెబుతున్న మాటల్లోని అర్థం ఏంటంటే, వెన్ యు స్టార్ట్ డూయింగ్ యువర్ ప్రేయర్ యు ఆర్ సపోజ్ టు క్లోజ్ యువర్ థాట్స్. తలుపులు వేసుకోవడం అనే దానికంటే కూడా తలుపులు మూసివేయాలి అనేది ఆలోచన చేద్దాం. ఎందుకంటున్నానంటే, ఏదైనా నీ ప్రార్థనకు ఆటంకంగా అవ్వచ్చు, అభ్యంతరపరచవచ్చు. అందుకనే రహస్యముగా చేయమంటే దాని అర్థం ఏదో దాచి చేయమని కాదు అర్థం. నీ ఒంటరి సమయంలో నీ తలుపులన్నీ కూడా మూసుకొని కేవలం ప్రభు వైపు మాత్రమే దృష్టిని పెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. నేను అంటున్నాను, ప్రార్థనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకోవచ్చు. పేతురు గారు, పౌలు గారు ఇద్దరూ కూడా దేవుని పరిచర్య చేశారు. కానీ పేతురు గారి యొక్క ప్రార్థనా జీవితం వేరు, పౌలు గారి యొక్క ప్రార్థనా జీవితం వేరు. పౌలు గారికి యేసుక్రీస్తుని చూసిన అనుభవం లేదు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత పౌలు తన జీవితంలో యేసుక్రీస్తు వారికి అవకాశం కల్పించారు. కనుక పౌలు యొక్క ప్రార్థనా జీవితంలో
పేతురు ప్రార్థనా జీవితంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. పౌలు గారిని శీల గారిని చెరసాల్లో బంధించిన సమయంలో పౌలు శీల బాగా రక్తసిక్తంగా కొట్టబడ్డారు. అలాంటి దుర్భరమైన సమయంలో కూడా వారు ప్రార్థన చేస్తున్నారండి. ఎవరో వారికంటే ముందుగా ఖైదు చేయబడిన అనేక మంది అక్కడ ఉన్నప్పటికీ వారి గురించి ఏం ఆలోచన చేయట్లే. వారు ప్రార్థన చేస్తున్నారు, ఎందుకంటే మా ప్రార్థన దేవుడు వింటారని. మీకు అదే సమయంలో ఉదాహరణగా పేతురు గారిని జ్ఞాపకం చేస్తున్నాను. వారు చెరసాల్లో ఉన్నారు, కానీ వారు చెరసాల్లో ప్రార్థన చేయలేదు, పడుకున్నారు. ఇది అందరికీ తెలుసు. ఎందుకంటున్నానంటే ఈరోజు చాలామంది జీవితంలో మేము ప్రార్థన చేయవలసిన అవసరం లేదనుకుంటారు. నేను ఆల్రెడీ ఒక సేవకుడిని, నేను ఇప్పటికే చాలా పరిచర్య చేశాను అని అనుకోవడానికి లేదు. చనిపోయేంత వరకు కూడా క్రైస్తవ భక్తి జీవితంలో దేవునితో ఉన్నటువంటి రహస్య ప్రార్థన జీవితం మనకు ఉండాలి. అందుకనే యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని మీరు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున్నటువంటి దేవుడు మీరు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన చూస్తాడు, వింటారు. తలుపులు వేసుకునే అనుభవంలోకి మనం రావాలి ప్రియులారా. ఎందుకంటే ఏదైనా నీకు అడ్డు రావచ్చు, అభ్యంతరంగా కనబడచ్చు, ఒకసారి నీ ప్రార్థనకు ఆటంకం అవ్వచ్చు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే అలాగే ఏది కనబడకుండా నీ తలంపులన్నీ కూడా మూసుకొని నీ ప్రార్థన నిర్మలంగా, నిష్కపటంగా, ప్రశాంతంగా దేవునికి మాత్రమే వినబడేటట్లు, కనబడేటట్లుగా, ఆయన ద్వారా మాత్రమే సమాధానము, ప్రతిఫలము పొందినట్లుగా ఉండాలన్నది యేసుక్రీస్తు యొక్క ఆలోచన. ఈరోజు నీ ప్రార్థన ఎలా చేస్తున్నావు మిత్రమా? కుటుంబ ప్రార్థన నేను చేయొద్దని చెప్పట్లేదు, కుటుంబంగా కలిసి ప్రార్థన చేయండి. కానీ నీ వ్యక్తిగత విషయాలలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తలుపులు వేసుకొని తలంపులన్నీ ప్రక్కన పెట్టి ప్రార్థన చేసిన అనుభవంలో నువ్వు ఉన్నావా మిత్రమా? ఉంటే మంచిది, దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోతే వర్తమానము ద్వారా ఈ రోజు నుంచైనా ప్రభువైన యేసుతో ఏకాంతముగా ప్రార్థనా జీవితాన్ని గడపడానికి ఒక నిర్ణయానికి మీరు రావాలని నా ఆశ. తలుపులు వేసుకోవడం వలన, తలుపులు వేసి ప్రార్థించడం వలన అనేకమైన దైవ కార్యాలు జరుగుతాయి. వాటిలో తలుపులు మూసి ప్రార్థించినప్పుడు, మనము తలుపులు మూసి దేవుని దగ్గర మొర్రపెట్టినప్పుడు జరిగిన కార్యాలలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం బైబిల్లో నేర్చుకోవచ్చు. రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు మనం చదివితే ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూడొచ్చు. అక్కడ ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య ఎలీషా అనేటువంటి దైవజనుడి దగ్గరికి వచ్చి ఈ విధంగా మొర్రపెడుతోంది. ఏమనంటుందంటే, నా దాసుడైన నా పెనిమిటి, అంటే నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. రెండవది ఏంటంటే, అతడు యెహోవాయందు భక్తి కలిగిన వాడై ఉండెనని నీకు తెలుసు. మూడవది ఏంటంటే, మాకు చాలా అప్పులు, సమస్యల్లో మేము ఉన్నాము. నాలుగవ దుర్పరిస్థితి ఏంటంటే, ఆ అప్పుల వాళ్ళు మాకున్నటువంటి 2 కొడుకుల్ని తీసుకొని వెళ్ళి పనిలో పెట్టుకొని అప్పు జమ చేసుకోవడానికి నా బిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చారు అనేటువంటి ఒక మొర్ర. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనకి కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. మొట్టమొదటగా నా పెనిమిటి చనిపోయాను అని ఉంది. అంటే ఇప్పుడు ఇంటికి ఆధారమైనటువంటి పురుషుడు లేడు, ఏ ఆధారము లేదు, ఇన్కమ్ సోర్స్ పోయింది. అతడు ఉండుంటే కష్టపడేవారు, ఆయన ఉండి ఏదో జీతాలు వచ్చేవి, దానివలన కుటుంబ పోషణ అంతా ఉండేది. పిల్లలకి ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు, ఇంకా ఎదుగుతున్న పిల్లలు వాళ్ళు. ఏదో ఎదుగుతున్న పిల్లలకి అవసరాలు పెరుగుతాయి కనుక కొంత అప్పు కూడా వాళ్ళకు ఉంది. అయితే ఆ అప్పుకి వాళ్ళకు ఒక ఆలోచన ఉంది, రాబోయే దినాలలో మనం కొంత డబ్బుని జీతంలోంచి దాచుకొని అప్పులు తీర్చేసుకోవచ్చు, నెమ్మది పొందొచ్చు అనే ఆలోచన ఉంది.
కానీ అలాంటి ఆలోచనలు అన్నీ కలిగి ఉన్నటువంటి ఆ కుటుంబంలో భర్త చచ్చిపోయాడు. ఈరోజు ఉన్నటువంటి మనకి కూడా ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇంటికి ఆధారం పోవచ్చు, లేక ఇంటిలో ఉన్నటువంటి ఆర్థిక సమస్య పెరిగిపోవచ్చు. పైగా అతనికి ఏం గుర్తు చేస్తుందంటే, నీ దాసుడుగా నీ దగ్గర పనిచేస్తున్నప్పుడు నా భర్త ఎంత భక్తి గలవాడో, ఎంత నమ్మకమైన వాడో నీకు తెలుసు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, సమస్యలు లేవని నేను అనడం లేదు. సమస్యలు ఉన్నప్పటికీ మన భక్తి జీవితము, మన నమ్మకత్వము మన పరిస్థితులను నిశ్చయముగా మార్చివేస్తాయి. మూడవ సమస్యగా చెప్పుకుంటుంది, అప్పులు ఉన్నాయి బాబు. ఈ అప్పులు తీర్చడానికి మాకు సరైన మార్గము లేదు. వాస్తవంగా చెప్పాలంటే నాకు ఏం తోచట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే నీతో చెప్పుకుంటున్నాను. ఇంతకంటే బాధాకర విషయం, నా పిల్లలు ఇప్పుడే ఎదుగుతున్నారు, చిన్నవాళ్ళు. పని చేయడానికి కావలసిన శారీరక శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నవో లేదో కానీ అప్పులు వాళ్ళు మట్టుకు నా బిడ్డలు తీసుకొని వెళ్ళిపోయి పనిలో పెట్టుకుంటున్నాము అని అంటున్నారయ్యా, అలా తీసుకెళ్ళిపోవడానికి వచ్చారయ్యా అని. అప్పుడు ఎలీషా గారు ఒక అద్భుతమైన మాట అంటారు ప్రియులారా. అందుకు ఎలీషా ఏమన్నారంటే, నా వలన నీకేం కావాలి, వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ. ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎవరో మనకి చేస్తారు అనేటువంటి ఆలోచన వద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిశ్చయముగా నీకు చేస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిశ్చయముగా నీ పరిస్థితులను చక్కదిద్దగలడు. సో నా వలన నీకేమి, నా దగ్గర ఏమీ డబ్బులు లేవు మీ అప్పులు తీర్చడానికి, నేనేమి మీకు ఆర్థికంగా సహాయం చేయలేను, మరి వాట్ ఐ కెన్ డూ అని ఆయన తప్పించుకోలేదు. ఒక మంచి ప్రశ్న మళ్ళీ అదే ప్రశ్నకి అనుసంధానంగా అడిగారు. నా వలన నీకేమి అని, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచేయి అన్నారు. ఈరోజు ఎంత అద్భుతమైన మాట అంటే, నీ ఇంటిలో ఏమున్నదో అది తెలియచేయి. మనం ఏదైనా అడిగామనుకోండి, ఇంటిలో ఏముందో తెలియజేయంటే సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖం ఉంది, అప్పులు ఉన్నాయి, ఇలాంటివి చెబుతాం. కాదు, అసలు నీ ఇంట్లో ఏముంది, నీ అప్పు తీర్చబడడానికి సహాయపడడానికి నీ ఇంట్లో ఏముంది. అప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా ప్రియులారా, అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. నేను అంటున్నాను ప్రియులారా, దీనికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ అర్థం చెబుతున్నాను. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చెప్తారు. ఈరోజు మా ఇంట్లో ఆ పరిశుద్ధాత్మ ప్రార్థనా జీవితం ఉంది. పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి అనుభవంలో ఉన్నారు ఆ కుటుంబం. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడే మీకు సహాయం చేస్తాడు. వెంటనే దైవజనుడైన ఎలీషా గారు ఏమన్నారు తెలుసా, అయితే నీవు ఒక పని చేయమ్మా, నీవు నీ ఇద్దరు కొడుకులు మీ చుట్టుపక్కల మీతో స్నేహంగా ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళి ఏడ్చగలిగినన్ని, కూర్చగలిగినన్ని ఖాళీ పాత్రలు సేకరించి మీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టండి ముందు. ఈరోజు నేను అంటున్నాను ఆత్మీయంగా, సో మెనీ సోల్స్ ఆర్ అరౌండ్ అస్, బ్రింగ్ దెమ్ ఇన్ టు యువర్ హోమ్, బ్రింగ్ దెమ్ ఇన్ టు యువర్ ప్రేయర్. ఇక్కడ నేను అంటున్నాను, మీ ప్రార్థనా జీవితంలోకి నశించిపోతున్న ఖాళీగా ఉన్నటువంటి అనేక పాత్రలు మన చుట్టూ ఉన్నాయి ప్రియులారా. వాటిని మన ప్రార్థనా జీవితంలోకి మనం తీసుకురావాలి. ప్రార్థనా జీవితంలోకి తీసుకురండి, ఆ ఖాళీ పాత్రలన్నీ తీసుకురండి అన్నారు. అని వాటితో మీ ఇల్లంతా నింపండి, ఎక్కడ ఖాళీ లేకుండా నింపండి. అప్పుడు చెప్తున్నారు ఆయన ఒక అద్భుతమైన మాట. 5వ వచనంలో అంటారు, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను అని వ్రాయబడి ఉంది. మీరు అన్నీ తీసుకురండి. అలా తీసుకొచ్చిన తర్వాత నీవేం చేయాలంటే, నీవు ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి, ఆ తలుపు మూసి అనేటువంటి మాటను దైవజనుడైన ఎలీషా చెప్పినప్పుడు ఆమె అతని కుమారులు ఇంటిలోనికి వెళ్ళి తలుపులు మూసి ఆ వట్టి కుండను, ఆ నూనె కుండను బోర్లించడం మొదలుపెట్టారు ప్రతి పాత్రలోనికి. ఎప్పుడైతే వాళ్ళు అలాగా ఆ కుమ్మరిస్తున్నారో, ఆ వట్టి కుండలో నుంచి పరిశుద్ధాత్మ ప్రవాహం అక్కడ ఉన్నటువంటి ప్రతి పాత్రను నింపిందంట. తల్లి అడుగుతుంది, అన్ని పాత్రలు నిండిపోయినాయి, ఇంకా ఉంటే తీసుకొస్తారంటే లేవమ్మా, ఇంకా అన్నీ అయిపోయినాయి అంటారు వాళ్ళు. ఈరోజు నేను అంటున్నాను, తలుపులు మూసి చేసినటువంటి ప్రార్థనలో
వారికి ఉన్నటువంటి కష్టములో, ఇరుకులో, ఇబ్బందిలో, సమస్యలో ఒక ఆదరవు దొరికింది, నిరీక్షణ దొరికింది, నెమ్మది దొరికింది, ధైర్యం దొరికింది. వెంటనే వారు పరుగున వెళ్ళిపోయారు. అయ్యా దైవజనుడా, నీవు చెప్పినట్లుగా మేము తలుపులు మూసి ప్రతి పాత్రను నూనెతో నింపేశామన్నారు. అప్పుడు వారంటారు, అయితే ఆ దైవజనుడు వెంటనే నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. సీ ద వండర్. ఆ నూనె తీసుకొని వెళ్ళి అమ్మేసేయండి, శుభ్రంగా మీకున్న అప్పులన్నీ తీర్చేసుకోండి, మిగిలిన దానితో నీవు నీ బిడ్డలు బతకండి. నేను అంటున్నాను ప్రియులారా, తలుపులు మూసి చేసినటువంటి అద్భుత కార్యంలో మనం 2 సంగతులు గమనిస్తున్నాం. ఒకటి, వాళ్ళ సమస్య తీరింది. రెండవది, వారి జీవన విధానానికి మార్గం సరళమైంది. సో దే హ్యావ్ క్లియర్డ్ ఎవ్రీ డే. ప్రతి అప్పు తీర్చబడింది. అండ్ దే స్టార్టెడ్ లివింగ్ విత్ దాట్. మిగిలిన వాటితో వాళ్ళు జీవనం మొదలుపెట్టారు. నేను అంటున్నాను, దైవజనుడు చెప్పిన మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అలాగ పరిశుద్ధాత్మ ప్రవాహము నీలో రావాలంటే ఎలీషా అడిగినట్టుగా యేసు కూడా చాలా సందర్భాల్లో అడుగుతారు, నేను నీకు ఏం చేయాలి అంటారు. ఇప్పుడు నేను అంటున్నాను, ఆ యేసే చెప్పినట్టుగా మనం చేయడానికి ఇష్టపడితే, యేసే చెప్పారు, మీరు వెళ్ళి తలుపులు మూసుకొని లోపలికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనకి ఖచ్చితంగా రహస్యం అందున్న దేవుడు సహాయం చేస్తాడు. ఈ మిరకలు ఎవరికీ తెలియదండి. ఈ పాత్రలు ఇచ్చిన వాళ్ళు ఎవరికీ తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఆ పాత్రలలో ఉన్న నూనెంతా అమ్మేసుకొని తిరిగి వాళ్ళ పాత్రలు శుభ్రం చేసి ఇచ్చినప్పుడు ఎందుకు పట్టుకెళ్ళారు, ఏం జరిగిందనేది వాళ్ళకి తెలియదు. కానీ ఆ కుటుంబానికి తెలుసు వాళ్ళు పొందుకున్నటువంటి ఆ మేలు. ఆ కుటుంబానికి తెలుసు వారు అనుభవిస్తున్న ఆనందం. పైగా ఇంకొకటి ఏంటో తెలుసా, యేసుక్రీస్తు వారు కూడా ఇలాగే ఒక అద్భుతం చేసినప్పుడు అక్కడ కూడా ఒక మంచి మాట ఉందండి. ఇక్కడ కూడా అదే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నారు. వారు అప్పులు తీరిపోయిన తర్వాత ఇంకా మిగులుంది, మిగిలిన దానితో మీరు నీ కుమారులు బ్రతకండి. ఈరోజు యేసు ఏం చేసినా మన సమస్యలు తీరిపోయిన తర్వాత కూడా మనకు మిగులే ఉంచే దేవుడు ఆయన. అందరికీ తెలుసు, 5 రొట్టెలు కొన్ని చేపలను కొన్ని వేల మందికి పంచిన తర్వాత 5,000 పురుషులకి పైగా తిన్నారని, ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారని పెద్ద విశ్లేషణ చేస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మిగిలిన వాటిని వారు గంపలలో ఎత్తగా 12 గంపలు ఎత్తారంట. 12 గంపలని నేను అంటున్నాను, ఒక్క నెల కూడా ఆగకుండా ప్రతి నెల పోషింపబడతావు. 12 నెలలు 12 గంపలు నేను మాట్లాడుతున్నాను. అలాగున మిగుల్లోనే దేవుడు ఉంచుతాడు. అయితే ఇంత అద్భుతం జరగడానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా, వారు తలుపులు మూసి పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించారు. అక్కడ నేను అనుకుంటుంటాను, ఆ విధవరాలు నూనె పోస్తున్నప్పుడు, ఆ కొండలో నుంచి నూనె పడుతున్నప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు, కానీ అద్భుతం, ఆశ్చర్యం, కన్నీరు మున్నీరు అయిపోయి ఉంటుంది. ఆ నూనె కారే కొలది కన్నీటితో ఆమె హృదయం బరువెక్కిపోయి ఉంటుంది. దేవా, నీ మాట విని మేము తలుపులు మూసి చేస్తున్నటువంటి కార్యానికి ఇంత గొప్ప మేలు మాకు పంపించబోతున్నావా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా తలుపులు మూసి ప్రార్థన చేసిన అనుభవంలోకి రండి. మీకు ఇంకొకటి చెప్పనా, మీరు తలుపులు మూసి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. పశ్చాత్తాప హృదయాన్ని కలిగిస్తాడు. కన్నీరుగా మీరు ప్రార్థన చేస్తారు, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తారు. మీ సెల్ ఫోన్లు, మీ పక్క నుంచి ఎవరైనా వస్తారా, టీవీ సౌండ్లు, లేకపోతే మరొకటి పెట్టుకొని యూ కాన్ డూ ప్రేయర్. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాటన్నిటికీ దూరంగా ఉండు, వెళ్ళిపో. నాకు తెలిసి చాలామంది దైవజనులు, కొంతమంది 20 రోజులు బయటికి రారండి, 21 రోజులు తలుపులు వేసుకొనే లోపల ఉండిపోతారు, అక్కడే ఉండి ప్రార్థనలు చేస్తారు. మొన్న నేను ఒక ముస్లిం ఫ్రెండ్ని కలిశాను. మీ భార్య ఎలాగుందని అడిగాను. నా భార్య 10 రోజులుగా తలుపులు మూసుకొని లోపల ఉండి ప్రార్థన చేస్తుంది అన్నాడు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఆర్ యూ డూయింగ్? మీరు చేస్తున్నారా? నేను చేస్తున్నానా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈరోజు ఆ తలుపులు వేసి, లేక మన తలంపులు మూసి మనం ప్రార్థన చేస్తున్నామా? తలుపులు వేసి వారు చేసిన కార్యానికి వారి సమస్య తీరిపోయింది ప్రియులారా. రెండవ ఉదాహరణగా చెప్తున్నాను నేను.
బైబిల్లోనే ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిజంగానికి మొర్రపెట్టినప్పుడు ఆయన నీ మొరకు సమాధానం ఇస్తాడని బైబిల్ చెప్పింది. 145వ కీర్తన 18లో తనకు మొరపెట్టు వారందరికీ, అనగా తనకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నాను అన్నాడు. ఈరోజు నేను అంటున్నాను పిల్లరా, నిజం చెప్పు. నీ స్థితి, నీ లోటు, నీ వేదన ఇతరులతో నువ్వు పంచుకోలేంది, నీలో ఉన్న నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, వ్యసనం, వ్యాధి ఏదైనా తలుపులు మూసుకొని ప్రభువుతో చెప్తావా? ప్రభువుతో చెప్పుకోవడానికి నీకు ఆ రహస్య ప్రార్థనా జీవితం అలవాటు కావాలి. రహస్యంగా చాలా పనులు చేస్తాం ప్రియులారా, వద్దు. రహస్యంగా ఏం చేసేవో నాకు అనవసరం, కానీ రహస్యమందు చూస్తున్న దేవుడు ఉన్నాడని రహస్యంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? నేర్చుకుందాం ఈ పరిశుద్ధ ఆదివారం అంతా. అందుకనే నేను అంటున్నాను, రెండవదిగా అదే రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 32-33 వచనాలలో ఎలీషా ఇంటజొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేశాడు. ఈ విషయం అందరికీ తెలుసు. గనురాలైన స్త్రీ, ఆమెకు కూడా ఇదే బాధ. ఏంటంటే ఈవిడి బాధ, ఆవిడకున్నటువంటి బాధను మనం 14వ వచనంలో చూస్తే ఏమని ఉంటుందంటే, ఎలీషా ఆమెతో కూడా అంటున్నమాట గెహజీ ద్వారా, ఆమె నేను ఏమి చేయకూర్చున్నానని వానిని అడుగగా, గెహజీతో అంటున్నాడు, గెహజీ వాట్ షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ. అప్పుడు గెహజీ గారు అంటారు ఏమని, అయ్యా ఆమెకు ఒక కొడుకు మీద ఆశ ఉందయ్యా, కొడుకు కావాలని కోరిక ఉంది, కుమారుడు లేడు, పైగా పెనిమిటి ముసలివాడు. ఈ పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రియులారా, ఒకటి కొదువేంటి, కుమారుడు కావాలి. కానీ కుమారుడు కావాలి కానీ నా భర్త ముసలివాడు, నా భర్త వయసు అయిపోయిన వాడు. నేను అంటున్నాను ప్రియులారా, నీ పరిస్థితి చేజారిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? నాకు రావాల్సిన సమయంలో ఉద్యోగం రాలేదని బెంగకున్నావా? ఎందుకు ఇవ్వలేదో దేవుడు? అంతకంటే మించినటువంటి ఉద్యోగాన్ని నీకు ఇస్తాడు, అంతకంటే మించిన పనిని నీకు ఇస్తాడు. చాలామంది ఈరోజు నా భర్త ముసలివాడైపోయాడు అనేటువంటి కాన్సెప్ట్లోనే ఉండిపోయారు. మా దగ్గర డబ్బులు లేవండి, మాకు ఇంకెప్పటికీ కూడా మంచి దినాలు రావేమో అనేటువంటి భావన. కానీ ఆశ ఉంది, కుమారుడు కావాలని, అన్నీ కొనుక్కోవాలని. నేను అంటున్నాను, తలుపులు వేసే సందర్భంలో నువ్వు దీన్ని పొందుకోగలవు. విచిత్రం ఏంటంటే, కుమారుడు వచ్చే ఏటకి, నేను మళ్ళీ వచ్చే సమయానికి ఆమె చేతిలో కుమారుడు ఉంటారన్నారు దైవజనులు. ఆ ప్రకారంగా కుమారుడు పుట్టారు. ఆ కుమారుడు ఇప్పుడు కాగిలా పడి తల్లి ఒడిలో కొన్ని గంటలు పడుకొని చనిపోయారు. ఆమె నిరుత్సాహపడలేదు పిల్లరా. అక్కడ పెనిమిటి అడుగుతాడు, ఏమిటమ్మాయి ఎక్కడికి సిద్ధపడ్డావంటే, నా కొరకు నేను బయటికి వెళ్ళినట్లుగా ఒక పనివాణిని, ఒక గాడిదను నా యొద్దకు పంపు, నేను దైవజనం దగ్గరికి వెళ్ళొస్తాను అంటది. అప్పుడు పెనిమిటి అంటే భర్త అంటాడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, దైవజనుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? అప్పుడు ఆవిడ ఒకటే అంది, నేను పోవుట మంచిది. ఈరోజు నేను అంటున్నాను, నేను వెళ్ళడం మంచిది. రండి, దేవుని యొక్క సన్నిధికి రండి, ఆ రహస్య ప్రార్థనా జీవితంలోనికి రండి, నేను వెళ్ళడం మంచిది. అప్పుడు దైవజనుడి దగ్గర వెళుతూ ఉండగానే ఆయన శిష్యుడు గెహాజీ గారు కలవడం, వారి ద్వారా కార్యం జరగకపోవడం, అది తెలుసుకున్న దైవజనుడు ఆ చనిపోయిన బిడ్డను తాను పడుకునే మంచం మీద పడుకోబెట్టిందని తెలుసుకొని ఆ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి మోకాళ్ళేసి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు పిల్లరా. విచిత్రం ఏంటంటే, ఆ చనిపోయిన బిడ్డను దేవుడు తిరిగి బ్రతికించి ఇచ్చాడు. ఆ చనిపోయిన బిడ్డను చేతిలో ఇచ్చి బ్రతికించి ఆమె చేతిలో పెట్టినట్లుగా బైబిల్ ఉందండి. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను తాను చాచుకొని, తన నోరు వాని నోటి మీదను, తన కండ్ల మీదను, వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను.
వెంటనే అప్పుడు అతను గెహజీని పిలిచి ఆ షునేమిరాల్ని పిలుచుకొని రమ్మని అనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. ఈరోజు తిరిగి బ్రతికించి చేతులు పెట్టాడు. ఈ బిడ్డ బ్రతకడానికి ఎలీషా గారు చేసిన పని ఏంటో తెలుసా? తలుపులు మూసేసాడండి. అంతకుముందు ఎలీషా గారు తలుపులు వేరు. ఆమె క్షేమాన్ని కోరాడు, గెహజీతోనే పని ముగించేద్దామని అనుకున్నాడు. అలాంటి తలుపుల్లో ఇప్పుడు లేడు. ఆ తలుపులన్నీ మూసేసి చనిపోయిన బిడ్డను పడుకోబెట్టిన మంచం దగ్గరికి వచ్చి తలుపులు వేసి తన తలంపులన్నీ మార్చుకొని యెహోవా దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డను బతికించి తిరిగి ఆమెకి ఇవ్వడానికి దేవుడు సహాయపడ్డాడు. మీ అందరికీ తెలుసు, బైబిల్లో ఇందాకనే చెప్పాను పేతురు గారి గురించి. వారు చెరసాల్లో ఉన్నారు, కానీ సంఘం అయితే అత్యాసక్తితో మందిరంలోనికి వెళ్ళి తలుపులు వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వారు చేస్తున్న ప్రార్థన ఎంత విశిష్టమైనదంటే, సరాసరి పరలోకము నుండి దేవదూతే దిగి వచ్చి పేతురు గారిని లేపి ఆ చెరసాల బంధకాల నుంచి విడిపించి ప్రార్థిస్తున్న జనాంగం దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టింది. ఈరోజు నేను అంటున్నాను, మీరు కూడా తలుపులు వేసి రహస్యమందు చూచుచున్న తండ్రి వింటున్నాడని, చూస్తున్నాడని విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతున్నారా? అందుకని మరొకసారి మూలవాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారు, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియా దేవుని జనాంగమా, మీరందరూ వినాలని, విస్తారమైన మాటలు పలకాలని అలాంటి ప్రార్థనలు వద్దండి. కన్నీళ్లతో, నిజాయితీతో, యథార్థతతో, నీతితో, రహస్యమందున్న దేవుడు నా ప్రార్థన వింటున్నాడనేటువంటి అచంచల విశ్వాసముతో తలుపులు అనే తలంపులు మూసుకొని గదిలోనికి వెళ్ళి ప్రార్థనా జీవితంలో గడుపుతావా? అలాంటి అద్భుతమైనటువంటి యేసుతో ప్రార్థనా జీవితపు అనుభవము ఈ వర్తమానము ద్వారా మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి యేసయ్య, ఇదిగో మీరు ప్రార్థన చేయనప్పుడల్లా గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న చూచు దేవుడు ఉన్నాడని విశ్వసించి ప్రార్థన చేయండి, నిశ్చయముగా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడన్నావు. ఇదిగో ఇప్పుడున్న ఈ దుర్పరిస్థితిలో నాయన ప్రభువా, మేము విస్తారంగా బయటకు వచ్చి ప్రార్థన చేయడం కాదు, కానీ నీ మందిరంలోనికి లేక మా గృహాల్లోనికి వచ్చి తలుపులు మూసి నీ సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి నీ ద్వారా ప్రతిఫలాన్ని పొందే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ వర్తమానం ద్వారా నీ తేన బిడ్డలందరి మీదకి ఈ పరిశుద్ధ ఆదివారపు ఆశీర్వాదాలు పంపించమని నీ ప్రియకుమారుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయం, ఆదరణకర్త అయినటువంటి సత్యస్వరూపయోగ పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు ఈ వర్తమానం విని దేవునితో రహస్య ప్రార్థనా జీవితములో అనేక మేలులు పొందుకున్నట్లుగా అందరికీ సహాయపడి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. యూదునరా